ఎస్ఎస్సి ఫలితాలలో మళ్లీ విశ్వభారతి విద్యా సంస్థలదే విజయం. 3 పాఠశాలల్లో 100% పాస్ రిజల్ట్స్. ఎస్ఎస్సి 25-26 ఫలితాలలో రామగుండం మండలంలో ఎన్టీపీసీ విశ్వభారతి విద్యా సంస్థలదే విజయ యాత్ర. మళ్లీ విశ్వభారతి విద్యా సంస్థల విద్యార్థులు టాపింగ్ టౌన్ గా నిలిచారు. 578 మార్కులతో అబ్దుల్ ఫర్హాన్, 574 వెంకట నారాయణ, 572 ఎం అంకిత్ రెడ్డి, 568 టి మేఘన, 567 టి అక్షయ సాధించారు. ఈ అఖండ విజయం సాధించిన సందర్భంగా విశ్వభారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను చైర్మన్ యాదగిరి గౌడ్ అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచారు. ఈ అఖండ విజయం వెనక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉన్నదని వారిని అభినందించారు. సెయింట్ జోసెఫ్, విశ్వభారతి, నవోదయ హైస్కూల్ 3 పాఠశాల విద్యార్థులు 100కు 100% పాస్ అయి రికార్డు సృష్టించారని తెలిపారు. ఒక్క మార్కైనా ఎక్కువ రావాలి, ఖచ్చితంగా 585 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు. పిల్లలందరూ అనుకున్న మార్కులు కూడా రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ప్రయత్నం మనం చేసిన భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి మనం అయితే ఎక్కువ ప్రయత్నం చేద్దాం. ఆ 582 కంటే ఎక్కువ వచ్చే విధంగా తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ మై ఫెలో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ మార్క్స్ చిల్డ్రన్, టీచర్స్ ఆల్సో మీరు కష్టపడ్డ ఫలితం ఇంతవరకు నెరవేరింది. మీ సంతోషం ఎలా ఉంది అని పంచుకోవడానికి ఐఎమ్ ఇన్వైటింగ్ ద పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. నమస్కారం అండి. ధన్యవాదాలు. మా బాబు ఇంకా రావడానికి కృషి చేసినందుకు అనే సాధించినందుకు బాగా కృషి చేసింది. ఎల్కేజీ నుంచి బాబా ఇక్కడే చదువుతున్నాడు. ఇప్పుడు 10th దాకా కూడా ఇక్కడే ఉన్నారు. పెద్ద 2 బాబులు కూడా ఫస్ట్ క్లాస్కి వచ్చినాం ఈ స్కూల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా పిల్లలు బాగా చదివించండి. మంచి ఆఫీసర్లను మీరు అనుకునే విధంగా వాళ్ళు అనుకునే విధంగా తయారు చేయండి. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వెంకటనారాయణ అండ్ దేర్ పేరెంట్స్. వెంకటనారాయణ, యువర్ ఆల్సో కమ్ అండ్ స్టాండ్ బిసైడ్. వెంకటనారాయణ, మా బాబు ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతాడు. మా పాపలు ఇద్దరు కూడా ఇంట్లో చదువుతారు. మంచి బెస్ట్ చేస్తారు. సార్ వాళ్ళు బాగా కష్టపడ్డారు. మా పాపలు పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు. బాగా నైట్ క్లాస్ తీస్తూ బాగా స్టూడెంట్ మీద బాగా ఇంట్రెస్ట్ పడతారు. టీచర్స్ అందరూ బాగా చేస్తారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ అన్న, ఆల్ ది బెస్ట్. విశ్వభారతి గురుపాటు ఈ స్కూల్ యాజమాన్యానికి, చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, కరెస్పాండెంట్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా అబ్బాయి అంకిత్ రెడ్డి నర్సరీ నుండి ఈ స్కూల్లోనే 10th వరకు చదువుకోవడం, మంచి కేరింగ్ నేను చెప్పగలను. పిల్లల మీద మంచి కేరింగ్ వారు చూపించడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఈ గోదావరికని ఈ రామగుండం ప్రాంతంలో ఈ విశ్వభారతి స్కూల్ అనేది ఒక తలమానికంగా ఉందని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క టాప్ ర్యాంక్ రావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రతి ఉపాధ్యాయులకి నేను మనసారా వారిని దీవిస్తున్నాను, అభినందిస్తున్నాను. మరి ఇంకా రాబోయే తరంలో ఇంకెలాంటి మంచి విద్యార్థులు తయారు చేయాలని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఒక చిన్న లోటు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఈ సంవత్సరం అనుకున్నది ఏంటంటే అది క్రాస్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం జమ్ము పిల్లలు ఉన్నారు, ఒక 15 మంది పిల్లలు చాలా ఉన్నారు. కానీ సరే ఏది ఏమైనా ఈ పిల్లలు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని, మీరు మంచి ర్యాంకులు సంపాదించి రాబోయే తరాల్లో మంచి ఉద్యోగాలు మీరు స్థిరపడిన తర్వాత మీ గురువులను మర్చిపోకుండా వారిని కలిసి, వారిని గౌరవించి, వారిని సన్మానించాలని, మీ ప్రతి ఉపాధ్యాయులను కూడా గౌరవించాలని నా ప్రియమైన పిల్లలందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్వభారతి స్టాఫ్. ఒక్క మార్కైనా ఎక్కువ రావాలి, ఖచ్చితంగా 585 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు. పిల్లలందరూ అనుకున్న మార్కులు కూడా రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ప్రయత్నం మనం చేసిన భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేద్దాం. ఆ 582 కంటే ఇంకా ఎక్కువ వచ్చే విధంగా తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ మై ఫెలో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
శివరాం వాళ్ళ ఫాదర్ని. మాది గోలివాడ విలేజ్. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాడు. ఇంతకుముందు మా అమ్మాయి కూడా స్కూల్లో చదివింది. మా అమ్మాయి 9.5తో పాస్ అయింది. ఇప్పుడు మా అబ్బాయి 564 రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మా అబ్బాయి ముఖ్యంగా చదవడానికి టీచర్స్ కష్టపడ్డారు, వాళ్ళకు థ్యాంక్స్. అలాగే విశ్వభారతి యాజమాన్యానికి, యాదగిరి గౌడ్ సార్కి, తిరుపతి సార్ గారికి మా ధన్యవాదాలు సార్. నమస్కారాలు. మీ పిల్లలు భవిష్యత్తులో, ఈ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి చదువుకోవాలని, వారిపై మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో విశ్వభారతి స్కూల్ కూడా ఈ పరిశ్రమ ప్రాంతంలో విశ్వవిద్యాలయంగా కావాలని కోరుకుంటున్నాను సార్. అలాగే పిల్లలు కూడా బాగా చదువుకొని ముందు మీ గురువులను గౌరవించాలని కోరుకుంటున్నాను. తప్పనిసరి సార్ మన పిల్లలు చేస్తాం. మాది అంతగా విలేజ్. నేను వైష్ణవ్ వాళ్ళ ఫాదర్ని. మాది మార్మూల ప్రాంతం నుండి కూడా ఇక్కడ ఇంత దూరం రావడానికి కారణం యాదగిరి సార్. మా విలేజ్ నుండి కూడా ఇద్దరిని, మా కొడుకును మా బాబుని ఇద్దరిని స్టార్ట్ చేసినాం స్కూల్ నుండి. మా విలేజ్ నుండి స్టార్ట్ చేస్తే ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 20 నుండి 25 మంది పిల్లలు అయినారు. సార్ను మా అబ్బాయి కూడా ఇక్కడే చదువుకున్నాడు. పాపకి ఇంత ర్యాంక్ వచ్చిందంటే మా ఆటోలో పాపం ఒకటి రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది సార్. అంటే కూడా లేదు సార్, మీరు పంపించాలి, పాప కోసం మీరు కష్టపడాలి అని చెప్పేసి చాలాసార్లు నాకు పాపం తిరుపతి సార్ గారు 2 సార్లు బాగా మోటివేట్ చేసేది. వాస్తవానికి ఏంటంటే నేను పాప ఇబ్బంది పడుతుంది, రోజు కోడింగ్కి రావడానికి ఇబ్బంది పడుతుందని మధ్యలోనే గవర్నమెంట్ స్కూల్లో వేద్దామని అనుకున్నాను. కానీ సార్ నన్ను బాగా మోటివేట్ చేసి ఇక్కడ లేదు సార్, పాప బాగా చదువుతుంది, పంపాలని కూడా 9th క్లాస్లో ఉంచుకుంటూ చదువుతూ బాగా చూసుకున్నారు సార్ పాపను. సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అంతే కదా, ఈరోజు అమ్మాయిలు కూడా ఆకాశంలో సగం అంటే అన్నింటిలో ఉన్నారు. వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లో, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో కూడా సగం మంది అమ్మాయిలు వస్తాను. మీ పిల్లలు కూడా అక్కడ దాకా చదివించండి. గడుపుస్తారు. చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించిన ఉపాధ్యాయులకి, స్టాఫ్స్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా బాగా చదివించండి. మంచి పొజిషన్లో వచ్చే విధంగా అప్పటిదాకా వెంట ఉండి కష్టపడి చదివించారు. గడుపుస్తారు. యాదగిరి గౌడ్ గారికి, మరి తిరుపతి గౌడ్ సార్ గారికి, మరియు బీబీఎస్ సార్ మధుకర్ సార్ గారు, మరియు స్టాఫ్ అందరికీ. మేము యాక్చువల్లీ మా అబ్బాయిని నర్సరీ నుంచి అదే స్కూల్లో, ఇప్పటి వరకు ఏ చేంజ్ చేయలేదు. కానీ మంచి ఇంప్రూవ్మెంట్ ఉండే స్టడీ గురించి. 7th నుంచే కొద్దిగా సార్ వాళ్ళకి చెప్తూ ఉన్నా. మధుకర్ సార్ గారు బాగా, జగన్ సార్ కానీ మధుకర్ సార్ కానీ మాకు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు మా అబ్బాయి విషయంలో. అసలు ఇంతటి 519 మేము అనుకున్నది వేరు, కానీ సార్ అప్పటికే చెప్పారు వాళ్ళ టాప్ బాగానే ఉంది. తిరుపతి సార్ గారు కూడా చెప్పారు బాగానే ఉంది, స్కోర్ చేయగలుగుతాడు. కానీ ఇంప్రూవ్మెంట్ ఇప్పటికీ చాలా బాగా వచ్చింది. జగన్ సార్ గారు, వీళ్ళంతా, మధుకర్ సార్ గారు అందరూ మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంతటి మంచి స్కోర్ తీసుకొచ్చారు. ఇప్పటివరకు మాకు తెలిసిందైతే చాలా ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉండే ఇంతకుముందు మా మామయ్య బిడ్డలు వాళ్ళంతా గత 4 years బ్యాక్ వాళ్ళకు 400 చేంజే వచ్చింది. కానీ మా అబ్బాయికి 519 వచ్చుడే నేనే బాగా గొప్పగా అనుకుంటున్నాను మా నవోదయ నుంచి. థ్యాంక్ యూ సార్. వినయ్ సార్కి చాలా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడ్డారు సార్. అండ్ లక్ష్మీ కుమారి మేడం, తెలుగు మేడం, ఎప్పుడు నేను వచ్చినప్పుడు చాలా మంచి ఇది చదివియండి, అది చదివియండి. తెలుగు సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. అండ్ షెర్లీ మేడం, థ్యాంక్ యూ మేడం. బాలు సార్, బయాలజీ సార్, అందరూ టీచర్స్ హార్డ్ వర్క్ చేసి, పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. మా అమ్మాయి కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా బాగుంది సార్. మీ స్కూల్లో కూడా అందరూ చాలా బాగుంది సార్. శ్రీను ఫిజికల్ సైన్స్ సార్, సారీ, చాలా బాగా హార్డ్ వర్క్ చేసేది సార్. మీరు మంచి రిజల్ట్ వచ్చింది సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.